ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఉక్కిరి బిక్కిరవుతున్నారు. తన సొంత నియోజకవర్గం పాయకరావుపేట వాసులే ఎదురు తిరగడంతో ఆమె తీవ్రంగా కలవరపడుతున్నారు. మత్స్యకారులు ఇప్పుడు ఉద్యమ రూపం దాల్చడంతో మహోగ్రంగా వ్యవహరిస్తుండడంతో ఆమె సతమతమవుతున్నారు. ఇలాంటి సమస్య నుంచి గట్టెక్కడానికి ఒక కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రిగా ఆమె చాలా హోందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆమె తీరు అందుకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ వాసుల్లో వినిపిస్తోంది. నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తుంది. దాని మీద స్థానికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణం కారణంగా ఇప్పటికే సముద్రంలో మత్స్య సంపద కోల్పోతున్నటువంటి తీర ప్రాంత వాసులకి తీరని నష్టం జరుగుతుంది అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి ప్రజా వ్యతిరేకత వెల్లడవుతున్నప్పుడు సామరస్యంగా శాంతిపూర్వకంగా సమస్య పరిష్కారం దిశలో ఆలోచించాల్సిన వంగలపూడి అనిత అండ్ కో అందుకు భిన్నంగా సాగారు. మత్స్యకారుల్ని మభ్యపెట్టొచ్చని, స్థానికుల్ని ఏదో రకంగా సముదాయించవచ్చని చాలా ధీమాగా నిర్లక్ష్యం వహించారు. చివరికి ఉద్యమం తీవ్రతరమైన తర్వాత చర్చలకు వెళ్తున్నాను అన్నట్టుగా హోంమంత్రి పయనమైతే రాజాపేటలో జనం ఆమెను అడ్డుకునేటంత వరకు వచ్చింది. ఆ సమయంలో కూడా హోంమంత్రి ఇక నుంచి పనులు నిలిపేస్తాం, అందరితో మాట్లాడిన తర్వాతే ముందుకెళ్తాం అన్నట్టుగా చేసిన ప్రకటన ఆచరణ రూపం దాల్చలేదు. జనం ముందు మంత్రి చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడంతో రాజయ్యపేట వాసులు మరింతగా రగిలిపోతున్నారు. తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఏకంగా జాతీయ రహదారినే దిగ్బంధించేటంత వరకు వచ్చేశారు. నక్కపల్లి మండలంలో దాదాపు 4 గంటల పాటు NH-16ని దిగ్బంధించారు. హోంమంత్రి పర్యవేక్షణలో ఉన్న పోలీస్ సిబ్బంది దుశ్చర్యలకు అంతూ పొంతూ లేదు. మహిళల పట్ల, మత్స్యకార మహిళల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారు. మహిళల్ని పోలీసులే లాగేస్తూ, పోలీసులే చేతులు పెట్టి తోసేస్తూ యథేచ్ఛగా వ్యవహరించారు. మహిళా పోలీసుల్ని ఉపయోగించాలని, మహిళలకు అనుమతి లేకుండా వాళ్ళ ఒంటిపై చేతులు కూడా వేయకూడదని ఇలాంటి అనేక నిబంధనలు ఉన్నప్పటికీ మహిళా హోంమంత్రి సొంత నియోజకవర్గంలో పోలీసులు ఎంత యథేచ్ఛగా వ్యవహరించారో ఈ విజువల్స్ మనకు చాటుతాయి. ఇట్లా హోంమంత్రి సొంత నియోజకవర్గంలో వచ్చినటువంటి ఒక సమస్యని పరిష్కరించుకోవడంలో తీవ్రంగా సతమతమవుతున్నారు. అనేక రకాలుగా పిల్లిమొగ్గలేస్తున్నారు. దీంతో ఈ వివాదం ముదురుతోంది. మత్స్యకారుల ఉద్యమం తీవ్రతరమయ్యేలా కనిపిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికీ ప్రభుత్వం సామరస్యపూర్వకంగా ముందుకెళ్లాలనేటువంటి ధోరణికి భిన్నంగా జనం గొంతు నొక్కేద్దాం, ఉద్యమాన్ని అణిచేద్దాం అనే అభిప్రాయంతో ముందుకు సాగుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఇది ఇప్పటికే బెడిసికొట్టింది, ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది, ఏకంగా జాతీయ రహదారి వరకు తెచ్చింది. ఇది మరింత పెరిగేలా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం తాము చేస్తున్నటువంటి ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి అన్నది గ్రహిస్తుందా? జనాల స్వరం అణిచేద్దాం అని ఆలోచిస్తే అది మరింత పెరుగుతుంది అన్నది గుర్తిస్తుందా? హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ప్రజా ఉద్యమం పెళ్ళు బిగితే అది ప్రభుత్వానికి తీరని నష్టం చేస్తుంది అన్నది గుర్తిస్తుందా? లేకుంటే యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టు ముందుకే సాగాలనేటువంటి ధోరణిలో ఉంటుందా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం, చాలా కీలకమైనటువంటి సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులందరిలోనూ ఇప్పుడు పాయకరావుపేటలో జరుగుతున్నటువంటి ఉద్యమం చాలా పెద్ద చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ధోరణి పట్ల మత్స్యకార యువతలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మత్స్యకారుల పట్ల, మహిళల పట్ల ఈ రీతిలో పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తుందా అనే అభిప్రాయం బలపడుతోంది. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి చాలా చాలా పెద్ద సమస్యగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. దాన్ని గుర్తించకుండా ఏకపక్షంగా సాగుదాం, ఎవరడ్డొచ్చినా అణిచేద్దాం అనుకుంటే ప్రభుత్వం తలనొప్పులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మరి పాఠాలు నేర్చుకుంటుందా? హోంమంత్రి వంగలపూడి అనిత తన నియోజకవర్గంలోని సమస్యను పరిష్కరించుకునేదానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తారా, లేకుంటే పుట్టి మునిగే పరిస్థితిని కొని తెచ్చుకుంటారా? చూడాలి మరి.